హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి పొజిషన్ ఆఫ్ యాడర్బ్స్ అంటే యాడర్బ్స్ని ఒక సెంటెన్స్లో 2 కానీ 3 కానీ 4 కానీ ఇచ్చేటప్పుడు ఏ ఆర్డర్లో రాయాలి వాటిని అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ యాడ్జెక్టివ్ టాపిక్ చెప్పుకున్నప్పుడు ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ గురించి నేర్చుకున్నాం. అంటే ఒక సెంటెన్స్లో యాడ్జెక్టివ్స్ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. వాటిని ఏ ఆర్డర్లో రాయాలనేది ఆల్రెడీ యాడ్జెక్టివ్ టాపిక్లో నేర్చుకున్నాం ఆల్రెడీ. అలాగే యాడర్బ్ సంబంధించి టైప్స్ ఆఫ్ యాడర్బ్స్లో యాడర్బ్ ఆఫ్ మేనర్, యాడర్బ్ ఆఫ్ ప్లేసు, యాడర్బ్ ఆఫ్ టైము, యాడర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గురించి కంప్లీట్గా వీడియోలన్నీ అప్లోడ్ చేయడం జరిగింది నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో. అయితే ఇప్పుడు ఒక సెంటెన్స్లో 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ యాడర్బ్స్ ఇచ్చేటప్పుడు వాటిని ఏ పొజిషన్లో రాయాలి, వాటి ఆర్డర్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ పొజిషన్ ఆఫ్ యాడర్బ్స్లో మనకి 4 యాడర్బ్లు ముందు ఇక్కడ రాసిన చూడండి. MPFT. ఎం అంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. దీని గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం. వెర్బ్ని హౌ అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, అది ఎం. తర్వాత పి అంటే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. వెర్బ్ని వేర్ అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అది పి అవుతుంది. నెక్స్ట్ అండి ఎఫ్ అండి. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. వెర్బ్ని హౌ మెనీ టైమ్స్, హౌ ఆఫెన్ అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అలాగే టీ అంటే టైము. యాడ్వర్బ్ ఆఫ్ టైం. వెర్బ్ని వెన్ అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే యాడ్వర్బ్ ఆఫ్ టైం అని గత వీడియోలో మనం కంప్లీట్గా సెపరేట్గా దేనికి దాని వీడియోలన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? సో ఒక సెంటెన్స్లో ఈ 4 యాడ్వర్బ్లు ఇచ్చినప్పుడు అంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనరు, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అలాగే యాడ్వర్బ్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు వాటిని ఏ ఆర్డర్లో రాయాలంటే ఫస్ట్ ఎం రాయాలి, తర్వాత పి రాయాలి, తర్వాత ఎఫ్ రాయాలి, తర్వాత టీ రాయాలి. MPFT అనేది దీని ఆర్డర్. అంటే వీటిని ఆర్డర్ మారిస్తే మనం ఏ ఆర్డర్లో రాయాలా, MPFT. ఓకేనా? అయితే దీని ఆధారంగా మనకి ఒక సెంటెన్స్లో 3 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు. 4 ఇస్తే ఇదే ఆర్డర్ MPFT. ఒకవేళ 3 ఇస్తే సపోజు ఎఫ్ ఇవ్వలే అనుకోండి, ఎఫ్ ఇవ్వకపోతే ఎఫ్ను మూసేయండి, ఏమన్నాయి MPT. ఎఫ్ ఇవ్వకపోతే MPT. ఓకేనా? ఇది ఒక ఆర్డర్. ఎఫ్ ఇవ్వకుండా ఈ 3 ఇస్తే MPT రాయాలి. మేనరు, ప్లేసు, టైము. నెక్స్ట్ ఒకవేళ ఎం ఇవ్వకపోతే ఏంటి రాయాలండి, PFT. ఓకేనా? అలాగే మనకి టీ ఇవ్వకపోతే ఏం రాయాలండి, MPF. ఓకేనా? ఈ విధంగా మనకి ఆర్డర్లో ఎలా ఇచ్చినా మనం రాయొచ్చు. ఒకవేళ పి ఇవ్వకపోతే పి ఇక్కడ పి ఇవ్వకపోతే, ప్లేస్ ఇవ్వకపోతే MFT. సో ఏ విధంగా దీన్ని బేస్ చేసుకునే ఆర్డర్లో మనం రాయాలి. అది ఎన్ని ఇచ్చాడో అన్నిటిలో కూడా ఈ ఆర్డర్లోనే రాసుకోవాలి. 3 ఇస్తే 3 ఈ ఆర్డర్లో ఉండాలి, 2 ఇచ్చినా ఈ ఆర్డర్లోనే ఉండాలి, 4 ఇచ్చినా ఈ ఆర్డర్లోనే ఉండాలి. ఓకేనా? అది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ రోట్ ది లెటర్ అట్ హోమ్ స్విఫ్ట్లీ యస్టర్డే. స్విఫ్ట్లీ అంటే వేగంగా, అతని ఇంటి దగ్గర వేగంగా లెటర్ రాశాడని. సో ఇక్కడ చూడండి, అట్ హోమ్ అనేది ఏమవుతుందండి, ప్లేస్. హీ రోట్ ద లెటర్ వేర్ అని ప్రశ్నిస్తే ప్లేస్. అట్ హోమ్ వచ్చింది ప్లేస్. ఇది స్విఫ్ట్లీ అనేది మేనర్, ఎలా రాశాడు, వేగంగా. హీ రోట్ ద లెటర్ వెన్, ఎప్పుడు రాశాడు, యస్టర్డే, ఇది టైం. సో మనకి ఇక్కడ 3 కనబడతాయి యాడర్బ్స్, PMT. సో 3 కనబడినప్పుడు, PMT కనబడినప్పుడు మనకు ఆర్డర్ ఏంటి రావాలా, MPT రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, PMT వచ్చింది, కాబట్టి సెంటెన్స్ రాంగ్. ఈ రోట్ ద లెటర్ అట్ హోమ్ అనేది అవుతుంది ప్లేసు, యస్టర్డే అనేది టైము, స్విఫ్ట్లీ అనేది మేనర్. ఇదేమొచ్చిందండి, PTM ఎక్కడ లేదు, MPT ఉంది. కాబట్టి PTM ఆర్డర్ రాంగ్. హీ రోట్ ద లెటర్ స్విఫ్ట్లీ అట్ హోమ్ యస్టర్డే. స్విఫ్ట్లీ అనేది మేనర్, అట్ హోమ్ అనేది టైము, ప్లేస్, యస్టర్డే అనేది టైం. ఓకేనా? ఇప్పుడు ఏమొచ్చింది ఆర్డర్, MPT. 3 ఇచ్చారు కాబట్టి ఆ 3 చూసుకుంటే ఆ 3 ఏ ఆర్డర్లోనే చూసుకుంటే ఇక్కడ మెయిన్ కోడ్ ఇదే, MPT అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? హీ రోట్ ద లెటర్ స్విఫ్ట్లీ అట్ హోమ్ యస్టర్డే అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ అండి,
హీ వాజ్ వర్కింగ్ క్వైట్లీ ఆల్ డే ఇన్ ద షెడ్. హీ వాజ్ వర్కింగ్ క్వైట్లీ అనేది మేనర్, అది ఎలా పనిచేస్తున్నాడు క్వైట్లీగా. ఓకేనా. ఆల్ డే అనేది ఏమవుద్దండి టైము. ఇన్ ద షెడ్ అనేది ప్లేస్. ఇన్ ద షెడ్ అతను ఎక్కడ పనిచేస్తున్నాడంటే ఇన్ ద షెడ్. వెన్ అంటే ఆల్ డే. సో ఎంటిపి అంటే 3 ఇచ్చాడు. ఎంటిపి ఇచ్చినప్పుడు ఆర్డర్ ఏంటంటే ఎంపిటి రాయాలా. ఇక్కడ ఉంది ఎంటిపి ఉంది, ఎంపిటి రాయాలా, ఎంపిటి ఆర్డర్ రాయాలా. కాబట్టి ఈ పి అనేది ఇటువైపు రావాలి. ఓకేనా. సో దాని ఆన్సర్ ఏమో చూడండి, ఇక్కడ రాస్తాను. హీ వాజ్ వర్కింగ్ క్వైట్లీ ఆల్ డే, సారీ క్వైట్లీ ఎంపీ రావాలా, ఇన్ ద షెడ్ ఆల్ డే. ఓకేనా. ఎంపీటీ రావాలా, టీ ఇటు వెళ్ళాలి, పీట్ రావాలి. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ద డాగ్ వెయిట్స్ బై ద డోర్ ఇంపేషెంట్లీ అట్ 5 PM ఎవ్రీడే. ఇక్కడ చూడండి, ద డాగ్ వెయిట్ చేస్తుంది ఎక్కడ, బై ద డోర్ ప్లేస్, ఇది డోర్ పక్కన. ఇంపేషెంట్లీ మేనర్, ఎలా వెయిట్ చేస్తుంది ఇంపేషెంట్లీగా. అట్ 5 PM టైం. ఎవ్రీడే అనేది ఫ్రీక్వెన్సీ. ఎవ్రీడే అనేది ఫ్రీక్వెన్సీ. యాడర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చెప్పుకోవడం జరిగింది. ట్వైస్ ఇన్ ఏ వీక్, ట్రైస్ ఇన్ ఏ డే, థ్రైస్ ఇన్ ఏ డే, థ్రైస్ ఇన్ ఏ మంత్ అని, అలాగే ఎవ్రీడే అని, ఇవన్నీ కూడా యాడర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఆ వీడియో చూడండి, తప్పనిసరిగా మీకు అర్థమవుద్ది. ఓకేనా. సో ఇక్కడ ఆర్డర్ ఏమి ఇచ్చాడు, మొత్తం 4 ఇచ్చాడు. పి ఇచ్చాడు, ఎం ఇచ్చాడు, టీ ఇచ్చాడు, ఎఫ్ ఇచ్చాడు. 4 ఇస్తే ఆర్డర్ ఏంటి ఎంపీఎఫ్టీ. కానీ ఇక్కడ ఎంపీఎఫ్టీ ఉందా, లేదు. కాబట్టి ఈ సెంటెన్స్ రాంగ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ద డాగ్ వెయిట్స్ ఇంపేషెంట్లీ మేనర్, బై ద డోర్ పక్కన ప్లేస్, ఎవ్రీడే ఫ్రీక్వెన్స్, చివరిన అట్ 5 PM అనేది టైం. ఆ పని హౌ ఆఫెన్ ఎన్నిసార్లు జరుగుతుంటుంది వెయిట్ చేయడం అనేది, ఎవ్రీడే. కాబట్టి ఇది ఫ్రీక్వెన్సీ కింద వస్తుంది ఎవ్రీడే అనేది. ఇప్పుడు ఆర్డర్ చూడండి, ఎంపీఎఫ్టీ సరిపోయింది. ఆర్డర్ 4 ఇచ్చారు కాబట్టి 4 వీటి ప్రకారం చూసుకోవాలి. ఏ 3 ఇచ్చినా 3 ప్రకారం ఈ ఆర్డరే చూసుకోవాలి. ఎంపీటీయా, పిఎఫ్టీయా, ఎంఎఫ్టీయా. ఓకేనా. ఆ విధంగా చూసుకోవాలి. ఓకేనా. అయితే ఇక్కడ ఒక ఎక్సెప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటంటే ఆడిచ్చిన సెంటెన్స్లో వెర్బ్ కమ్ కానీ, గో కానీ, అరైవ్ కానీ, ఎంటర్ కానీ ఉన్నట్లయితే, కమ్ అంటే కమ్, కేమ్, కమ్ రూపాలు ఏమైనా సరే, గో అంటే గో, వెంట్, గాన్, అలాగే అరైవ్డ్, ఎంటర్డ్ అంటే వాటి యొక్క ఏ వెర్బ్, ఆ వెర్బుల యొక్క ఏ రూపం ఇచ్చినా సరే, వీటి కమ్, గో, అరైవ్, ఎంటర్ ఈ వెర్బులు కానీ ఆ వెర్బుల యొక్క ఏ రూపాలు ఇచ్చినా సరే ఆ సెంటెన్స్లో, అప్పుడు కానీ మనకి ఎంపీటీఎఫ్ ఈ 4 ఇచ్చినట్లయితే మనం ఆల్రెడీ నేర్చుకున్నట్టు ఎంపీఎఫ్టీ ఇది ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నటువంటి కోడ్ ఏంటంటే ఎంపీఎఫ్టీ ఆర్డర్ అనేది రాయకూడదు. ఎప్పుడు ఆ సెంటెన్స్లో వెర్బులు కమ్ కానీ, గో కానీ, అరైవ్ కానీ, ఎంటర్ కానీ వీటి యొక్క ఏ రూపాలు ఇచ్చినా సరే ఎంపీఎఫ్టీ ఆర్డర్ రాయకూడదు. మరి ఏం రాయాలంటే ఈ ఎంపీలో అనేవి ప్లేసులు మారుతాయి, ఇవి మారవు. పి ముందుకెళ్తుంది, ఎం తర్వాతకు వస్తుంది, అంటే పిఎంఎఫ్టీ. ఓకేనా. పిఎంఎఫ్టీ. అలాగే ఈ 3 ఇచ్చిన అనుకోండి ఎంపీటీ ఆర్డర్లో రాయకూడదు. ఏం రాయాలంటే పి ముందుకెళ్తే ఎం తర్వాత వస్తుంది, పిఎంటీ. ఏదేమైనా సరే పాత మనం నేర్చుకున్నటువంటి ఆర్డర్ అనేది ఎంపీఎఫ్టీ ఆర్డరే మెయిన్. కాకపోతే ఈ 4 వెర్బులు ఇచ్చినప్పుడు కమ్ కానీ, గో కానీ, అరైవ్ కానీ, ఎంటర్ కానీ 4 వెర్బులు ఇచ్చినప్పుడు మాత్రం ఎంపీ అని ప్లేస్ పిఎం అవుద్ది. ఎంపీ అనేది పిఎం అయింది, ఇక్కడ ఎంపీ అనేది పిఎం అయింది అంతే. మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఎంపీ రాయకూడదు, పి ముందు రాసి ఎం తర్వాత రాయాలి. అంటే అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ముందు రాసి తర్వాత అడ్వర్బ్ ఆఫ్ మేనర్ రాయాలి. ఇప్పుడు ఈ 4 వెర్బులు ఇచ్చినప్పుడు మిగతా అడ్వర్బులు అంటే మారవు, ఎఫ్టీ. ఓకేనా. చూద్దాం. మోహన్ వెంట్ సీక్రెట్లీ దేర్. మోహన్ వెంట్ అంటే మనకి గో యొక్క రూపమే కదా, చూసుకోండి. నెక్స్ట్ సీక్రెట్లీ అనేది మేనర్, అలాగే దేర్ అనేది ప్లేస్. సో ఇక్కడ వెర్బ్ అనేది వెంట ఇచ్చాడు అంటే గో, అప్పుడు ఎంపీ 2 ఇచ్చాడు.
రెండు ఇచ్చినప్పుడు కూడా, రెండు ఇచ్చినా మూడు ఇచ్చినా అందులో ఎంపీ ఉన్నాయంటే ఆర్డర్ రాయకూడదు. ఏం రాయాలా? మన ఆర్డర్ ప్రకారం ఎంపీ రైటే, ఎం తర్వాత పిఏ రాయాలి. మనం ఆల్రెడీ నేర్చుకున్న కోడేటి ఎం తర్వాత పి రాయాలి, తర్వాత ఎఫ్ రాయాలి, తర్వాత పి రాయాలా. ఎం తర్వాత పి ఉంది అలా చూసి రైట్ పెడితే తప్పు. ఇక్కడ ఉన్న వెర్బ్ వెంట ఉండడం వల్ల, గో యొక్క రూపం ఉండడం వల్ల పిఎం రాయాలి, పిఎం రాయాలి, కాబట్టి ఇది తప్పు. మోహన్ వెంట దేర్ సీక్రెట్లీ. దేర్ అనేది ప్లేస్, సీక్రెట్లీ అనేది మేనర్. పిఎం వచ్చింది, వెంటనే వెర్బ్ ఉండడం వల్ల పిఎం అనే ఆర్డర్ అనేది కరెక్ట్. ఓకేనా? కరెక్ట్, గుర్తుపెట్టుకోండి. పిఎం ఆర్డర్లో ఉండాలి. ఎఫ్టీ కామన్, పిఎంఎఫ్టీ. అదే ఆ 4 వెర్బులు కాకుండా మిగతా వెర్బులకి ఎంపీఎఫ్టీ, ఎంపీఎఫ్టీ ఇదే ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ అండి, షీ వాజ్ గోయింగ్. గోయింగ్ అని క్లియర్గా ఉంది వెర్బ్. బై స్కూటీ, ఆమె ఎలాగవుతుంది? బై స్కూటీ, స్కూటీ మీద, కాబట్టి ఇది మేనర్. ఎస్టర్డే ఈవినింగ్, టైము. టు ద మార్కెట్, ప్లేస్. ఓకేనా? సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఎంటీపీ ఇచ్చాడు, ఎంటీపీ 3 ఇచ్చాడు. ఇక్కడ వెర్బ్ ఏముంది? గో. గో ఇస్తే ఎంటీపీ రాకూడదు. ఏం రావాలి? పి ముందుకు రావాలి, పి తర్వాత ఎం తర్వాత టీ రావాలి, పి రావాలి, ఎం రావాలి, టీ రావాలి. అంటే ఈ ఆర్డర్లో పి ముందుకెళ్ళి ఎం తర్వాత రావాలి. ఓకేనా? పిఎంటీ రావాలి. కాబట్టి ఆ విధంగా రాసినట్లయితే ఇది ఎలా రాస్తామంటే, షీ వాజ్ గోయింగ్, పిఎంటీ, పి ముందుకు రావాలా, టు ద మార్కెట్, తర్వాత ఎం రాయాలి, బై స్కూటీ, ఎస్టర్డే ఈవినింగ్. మనకి యాక్చువల్గా ఈ 3 ఇస్తే రూల్ ఏంటి? ఎంపీటీ. 3 ఇస్తే ఏంటి? ఎంపీటీ రాయాలా. కానీ గోయింగ్ అని వెర్బ్ ఉండడం వల్ల ఎంపీటీ రాదు, పిఎంటీ వస్తుందని అర్థం. పి ముందుకు వస్తుంది, పి పక్కకి వెళ్తుంది, టీ చివరికి వెళ్తుంది. ఓకేనా? ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. షీ వాజ్ గోయింగ్ టు ద మార్కెట్ బై స్కూటీ ఎస్టర్డే ఈవినింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, ద బాయ్ ఎంటర్డ్ సైలెంట్లీ ద క్లాస్ రూమ్. ఇక్కడ చూడండి, ఎంటర్, ఎంటర్ అని వెర్బ్ ఉంది కదా ఉండడం వల్ల ఇక్కడ సైలెంట్లీ అనేది మేనర్. ద క్లాస్ రూమ్ అనేది ప్లేస్. చాలామంది డౌట్, సార్ ద క్లాస్ రూమ్ అనేది నౌన్ కదా, ప్లేస్ అలాగే అంటే యాడవర్బ్ అలాగే అయిందంటారు. ఇక్కడ వెర్బ్ ఉందని ఎంటర్. ఎంటర్ అంటే ఏంటి? వెంట ఇంటూ అర్థం. ఎంటర్ అంటే వెంట ఇంటూ అని అర్థం. సో ఎంటర్ని బదులుగా వెంట అని రాయండి. అప్పుడు వెంట వచ్చినప్పుడు అక్కడ ఇంటూ ఉంటుంది ముందు, ఇంటూ ద క్లాస్ రూమ్ అంటాం. ఇక్కడ వెంట రాస్తే ఇక్కడ ఇంటూ ద క్లాస్ రూమ్ అంటే క్లాస్ ఎంటర్ అనే వెర్బ్ ఉన్న తర్వాత ఇక్కడ ప్లేస్ ఉందంటే అది యాడవర్బ్ అవుతుంది, నౌన్ అవ్వదు. సో ఎంటర్డ్ అంటే ఇంటూ ద క్లాస్ రూమ్ అని అర్థం, అందులో ఇంటూ ఉన్నట్టు విన్నారుగా, కాబట్టి ఇది ప్లేస్ అవుద్ది అనమాట. ఓకేనా? యాడవర్బ్ ఆఫ్ ప్లేస్. ఇప్పుడు చూడండి, ఎంటర్ అనే వెర్బ్ ఉంది ఇక్కడ. ఎంటర్ అనే వెర్బ్ ఉన్నప్పుడు మనం ఆర్డర్ ఏంటి? ఎం పి ఇచ్చినప్పుడు పి ముందు రాయాలా, ఎం తర్వాత రాయాలా. ఓకేనా? ద బాయ్ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్ సైలెంట్లీ. దీన్ని ఇంకోలాగా రాయొచ్చు, ద బాయ్ వెంట్ ఇన్ టు ద క్లాస్ రూమ్ సైలెంట్లీ. వెంట ఎక్కడిస్తే ఇంటూ ద వస్తుంది, వెంట ఉన్నప్పుడు ఎంటర్డ్ అని వస్తుంది. వెంట ఇంటూ, ఎంటర్ ఈజ్ ఈక్వల్ టు వెంట ఇంటూ అని అర్థం. వెంట ఈజ్ ఈక్వల్ ఎంటర్ ఇంటూ అని అర్థం. సారీ రివర్స్. వెంట ఇంటూ ఈజ్ ఈక్వల్ ఎంటర్ అని ఈక్వల్ అనమాట. సో ఎంటర్ అన్నామంటే అందులో వెంట ఇంటూ ఉన్నట్టు, కాబట్టి క్లాస్ రూమ్ అనేది ప్లేస్ అవుతుంది అని అర్థం. ఓకేనా? సో పిఎం రాయాలి, పి ముందు రావాలి, ఎం తర్వాత వెళ్ళాలి. ఇప్పుడు ఎంటర్ ఉంది కాబట్టి అది వెర్బ్ లేకపోతే ఎంపీ రైటే, ఎంపీ ఆర్డర్ సరిపోయింది. ఓకేనా? నెక్స్ట్, హీ కమ్స్ హియర్ ఇన్ ఏ వీక్ 2 times. ఇక్కడ చూడండి, ఈ కమ్స్ హియర్, హియర్ అనేది ప్లేస్, ఇన్ ఏ వీక్ అండ్ టైమ్. 2 times అనేది ఫ్రీక్వెన్స్, 2 times 3 times 4 times అనేది ఫ్రీక్వెన్స్, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్స్. ఇప్పుడు మన ఆర్డర్ ప్రకారం ఇక్కడ ఏంటి? కమ్ ఉన్న, గో ఉన్న, అరైవ్ ఉన్న, ఎంటర్ ఉన్న ఆర్డర్ ప్రకారంగా మనం ఏం రాయాలంటే 3 ఇచ్చినప్పుడు పీటీఎఫ్ అన్నాడు. పీటీఎఫ్ నో చేంజ్. పీటీఎఫ్ ఎలా రాయాలా? పిఎఫ్టీ రాయాలా. పీటీఎఫ్ని పిఎఫ్టీ రాయాలా. మనకి పి ఇచ్చినప్పుడే కన్ఫ్యూజ్ ఉంటుంది ఈ వెర్బ్లో. అంటే ఎంపీ ఇచ్చినప్పుడు పి ముందు రాసి ఎం తర్వాత రాయాలా. అసలు ఇక్కడ ఎంఏ లేదు, ఎం లేదు, ఏమి ఇచ్చాడు? పి ఉంది, టీ ఉంది, ఎఫ్ ఉంది. అప్పుడు పీటీఎఫ్లు ఎలా రాస్తాం? పిఎఫ్టీ. ఈ 3 మాత్రం నో ప్రాబ్లం, ఈ వెర్బులకైనా నో ప్రాబ్లం. ఎంపీ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ వెర్బులకి ఆర్డర్ మారుతాయి.
పీ ప్లేస్లోకి ఎం ప్లేస్లో పీ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఏంటి రాయాలా? పిఎఫ్టీ రాయాలా. పిఎఫ్టీ అంటే ఎలా రాస్తాము చూడండి. హీ కమ్స్ హియర్, ఎఫ్ ముందు రాయాలా 2 times, ఇన్ ఏ వీక్ అని రాయాలి, చివరి టీ రాయాలా. పిఎఫ్టీ, ఇగో పిఎఫ్టీ ఆర్డర్. సార్ ఏడు సార్ ఈ వర్బులకి ఎక్సెప్షన్. అవును ఎక్సెప్షన్ ఉంది ఎప్పుడు? ఎం పి రెండు ఉన్నప్పుడే మారుతాయి. పీ ప్లేస్లోకి ఎం ప్లేస్లోకి పి, మిగతా అంతా యాస్టీజ్ ఇదే ఆర్డర్. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. మై బేబీ క్రైస్ లౌడ్లీ ఫర్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్ ఇన్ ద బెడ్. క్రైస్ ఏడుస్తుంది లౌడ్లీ అంటే మేనర్, ఎలా అంటే హౌ అంటే లౌడ్లీ. ఫర్ మిల్క్ ఎందుకు ఏడుస్తుంది? ఫర్ మిల్క్ పాలు కోసం. సో అక్కడ వెర్బ్ని వై అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం ఏమో తెలిసిన? యాడ్వర్బ్ ఆఫ్ రీజన్. బేబీ క్రైస్ అన్నాడు, వై ఎందుకు ఏడుస్తుంది? ఫర్ మిల్క్, మిల్క్ కోసం. సో ఫర్ మిల్క్ అనేది ఏమవుద్ది? యాడ్వర్బ్ ఆఫ్ రీజన్. యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ ఆర్. ఎవ్రీ మార్నింగ్ అని ఏమవుద్దండి? ఎవ్రీ మార్నింగ్ అంటే ఏమవుద్ది ఇక్కడ? టైం. ఓకేనా? ఇన్ ద బెడ్ ప్లేస్, ఇన్ ద బ్లడ్ ప్లేస్. సో ఇప్పుడు మనకి ఈ యాడర్ చూసుకున్నట్లయితే ఆర్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయ్యింది. ఆర్ ఒకటి. మరి ఎలా సార్ ఆర్ చెప్పలేదంటే? రీజన్ ఎక్కడ రాస్తామంటే చివరిలో రాయాలి. మనకి ఇచ్చిన కోడ్ ప్రకారంగా చూడండి. మనకి ఇచ్చిన కోడ్ ఏంటంటే మనం చెప్పిన కోడ్ MPFT. ఇది మెయిన్ కోడ్ 4ను. మేనరు, ప్లేసు, ఫ్రీక్వెన్సీ, టైం. ఒకవేళ ఆర్ ఇచ్చినట్లయితే చివరిన ఆర్ యాడ్ అవుతుంది. MPFTR. ఇదే ఆర్డర్లో రాయండి. ఎన్ని ఇచ్చినా ఎం తర్వాత పి రాయాలా, తర్వాత ఎఫ్ రాయాలా, తర్వాత టీ రాయాలి, చివరిన రీజన్ రాయాలి. ఓకేనా? ఇప్పుడు దీని ప్రకారంగా రాద్దాం. చూడండి. ఫస్ట్ మై బేబీ క్రైస్ రాసి ఫస్ట్ ఎం రాయాలి. ఎం ఉంది కాబట్టి ఎం నో ప్రాబ్లం. తర్వాత ఎం తర్వాత పి ఉంది, అందులోనే పి ఉంది, ఇన్ ద బెడ్. తర్వాత ఎఫ్ ఎలాగే ఇవ్వలేదు, ఓకే. టీ ఇచ్చాడు ఎవ్రీ మార్నింగ్. చివరిని రాయాలా? రీజన్ ఫర్ మిల్క్. ఇలాగ ఈ కోడ్ పట్టుకుని మీరు రాసి వచ్చండి. ఫస్ట్ ఎం ఉందా, ఎం రాయండి. పి ఉంటే పి రాయండి. ఎఫ్ ఉంటే ఎఫ్ రాయండి. టీ ఉంటే టీ రాయండి. లేని వదిలేయండి. ఆర్ ఉంటే ఆర్ రాయండి. సో అన్నిటికీ ఇదే రూల్. ఎంపీఎఫ్టీ చివరిన రీజన్ ఇస్తే ఆర్ అండి. ఎంపీఎఫ్టీ మెయిన్ కాన్సెప్ట్. ఎంపీఎఫ్టీలో ఎక్కడ మారుతాయంటే కమ్, గో, అరైవ్, ఎంటర్ ఇచ్చినప్పుడు ఎంపీ అవ్వదు, పిఎం అవుద్ది అంతే. పిఎంఎఫ్టీ కామన్. ఓకేనా? ఇది దీని ఆన్సర్. మై బేబీ క్రైస్ లౌడ్లీ ఇన్ ద బెడ్ ఎవ్రీ మార్నింగ్ ఫర్ మిల్క్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి? ఒకవేళ రీజన్ ఇస్తే చివరిలోనే వస్తుంది. సో మెయిన్ కోడ్ ఏంటంటే MPFTR. రీజన్ కూడా ఇస్తే ఇదే మెయిన్. ఇచ్చిన దాంట్లో ఎం ఉందా ఉంటే రాయండి, పి ఉందా ఉంటే రాయండి, లేకపోతే వదిలేయండి. ఎఫ్ ఉందా ఉంటే రాయండి, టీ ఉందా ఉంటే రాయండి, లేకపోతే వదిలేయండి. ఆర్ ఉంటే రాయండి, లేకపోతే వదిలేయండి. ఏది లేకపోతే వదిలేయండి, ఉన్నవన్నీ ఆటలో రాసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇందులో ఒక రూల్ ఉంది, చూద్దాం. సి బాట్ ఏ టీవీ అర్జెంట్లీ ఇన్ వైజాగ్ ఇన్ ఏపీ ఫ్రమ్ షాపింగ్ మాల్ ఆన్ ట్యూస్డే లాస్ట్ వీక్ at 10 AM. ఓకే, చూడండి. బాట్ ఏ టీవీ అర్జెంట్లీ అనేది మేనర్, ఇన్ వైజాగ్ అనేది ప్లేస్, ఇన్ ఏపీ ప్లేస్, ఫ్రమ్ షాపింగ్ మాల్ ప్లేస్, ఆన్ ట్యూస్డే టైం, లాస్ట్ వీక్ టైం, at 10 AM టైం. చూసారా? మన ఆర్డర్ ప్రకారంగా ఎంపీ కనపడుతుంది. ఎంపీ వచ్చి మనకు ఆర్డర్ ప్రకారంగా సూత్రం ఏంటి? మనకి ఇచ్చిన కోడ్ ఏంటి? మనకి ఇచ్చిన కోడ్ ఏంటంటే MPFT. ఒకవేళ ఆర్ ఇస్తే ఆర్. ఓకేనా? ఇదే కదా MPFT. ఇక్కడ గో కానీ, వెంట కానీ, కమ్మ కానీ, ఎంటర్ కానీ లేవు. ఓకేనా? సో లేనప్పుడు మనకి ఇదే ఆర్డర్ చూసుకోవాలా. ఫస్ట్ ఎం తర్వాత పి ఉండాలా. ఎంపీ వచ్చే సరిపోయాయి. కానీ ఇక్కడ పీలు 3 వచ్చాయి, టీలు 3 వచ్చాయి, ప్లేస్లు 3 ఉన్నాయి, టీలు 3 ఉన్నాయి. ఇలాగ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే స్మాలర్ యూనిట్ ముందు రాసి లార్జర్ యూనిట్ లాస్ట్లో రాయాలా. ఈ ప్లేసుల్లో స్మాల్ యూనిట్ ముందు రాయాలా. చూడండి. ఇన్ వైజాగ్, ఇన్ ఏపీ, ఫ్రమ్ షాపింగ్ మాల్లో ఏది చిన్నది? ఫ్రమ్ షాపింగ్ మాల్ చిన్నది, అది ముందు రాయాలా. ఓకేనా? సి బాట్
ఏ టీవీ ఎలాగే ఎంఏ ముందు రాస్తాం. తర్వాత ప్లేసుల్లో ఇవే రాయాలా, అర్జెంట్లీ రాసి ప్లేసుల్లో స్మాల్ ఏది ఫ్రమ్ షాపింగ్ మాల్, స్మాల్ యూనిట్ అంటే ఈ మూడింటిలో చిన్నది షాపింగ్ మాల్. ఆ తర్వాత చిన్నది వైజాగ్, ఇన్ వైజాగ్. ఆ తర్వాత లాస్ట్లో ఏమో ఇన్ ఏపీ. ఎక్కడికి అయిపోయింది. ఇక్కడ చూడండి టైంలో చిన్నది ఏది ఆన్ ట్యూస్డే లాస్ట్ వీక్ at 10 AM, at 10 AM చిన్నది at 10 AM. ఆ తర్వాత చిన్నది ఆన్ ట్యూస్డే. లాస్ట్ పెద్దది లాస్ట్ వీక్. టైము డే వీక్. టైం చిన్నది, దానికన్నా కొంచెం పెద్దది డే, అన్నిటికన్నా పెద్దది వీక్. ఆ విధంగా స్మాల్ యూనిట్ నుంచి లార్జ్ యూనిట్ రాయాలి. సి బాట్ ఏ టీవీ అర్జెంట్లీ ఫ్రమ్ షాపింగ్ మాల్ ఇన్ వైజాగ్ ఇన్ ఏపీ at 10 AM ఆన్ ట్యూస్డే లాస్ట్ వీక్ అనాలి. ఓకేనండి. ఇది పొజిషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్. ఒకటే కోడ్ MPFTR, చివరిన రీజన్ వస్తుంది. ఒకళ్ళు ఇస్తే MPFTR. ఎం ఉందా ఉంటే ఎం ముందు రాయండి, పి ఉంటే పి ముందు రాయండి, ఎఫ్ ఉంటే లేకపోతే ఎఫ్ వదిలేయండి, టీ ఉంటే టీ రాయండి, టీ లేకపోతే టీ వదిలేయండి, ఆర్ ఉంటే ఆర్ రాయండి. ఏవి ఇచ్చినా అదే ఆర్డర్లో చెక్ చేసుకోండి. కానీ కమ్, అరైవ్, వెంట్, ఎంటర్ ఇచ్చినప్పుడు మాత్రం ఎంపీ రాదు, పిఎం వస్తుంది. మిగతావన్నీ ఒకటే ఆర్డర్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.